స్నానం మంచిది ఇదేగా అడుగుపెట్టిన వెంటనే మనకొచ్చే ఫస్ట్ సందేహం. ఉత్తరవాహినిగా ఉన్న గంగమ్మ తల్లి వెంబడి కాశీలో 84 నుంచి 86 ఘాట్ల వరకు ఉన్నాయి. కాస్త సమయం ఉంటే అన్ని ఘాట్ల గుండా పరిక్రమణ చేసి ప్రతి ఘాటు వద్ద విశిష్టతను ఆలయాల్ని సందర్శించి చివరిగా గంగను చేతబట్టి విశ్వనాథుడికి మన చేతులతో చేసే అభిషేకం అదృష్టం, మరిచిపోలేని అనుభూతినిస్తుందండి. నూటికో కోటికో ఇస్తాడు విశ్వనాథుడు అలాంటి అదృష్టాన్ని అనుకోండి. అలా కుదరలేదు అనుకునేటువంటి పక్షంలో మనల్ని మనం పవిత్రుల్ని చేసుకునేందుకు ఎక్కడ స్నానం చెయ్యాలి, ఎక్కడ పిండ ప్రదానాలు వదలాలి అని ఆలోచిస్తే కాశీలో పంచగంగా స్నానం చాలా చాలా పుణ్యప్రదం అండి. పంచగంగలు అంటే అస్సీ, దశాశ్వమేధ్, కేదార్ ఘాట్, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ల స్నానాలు. ఇవి కూడా కుదరలేదు అనుకునేటువంటి పక్షంలో మణికర్ణిక వద్ద అపరాహ్న స్నానం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటన్నర మధ్య, దశాశ్వమేధ్ ఘాటు వద్ద స్నానం, గౌరీ కేదార్ ఘాటు వద్ద స్నానం, పిండ